ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 13 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇలా హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాకి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. నడుము వచ్చేసి 32 ఇంచెస్. 32 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకుని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి 1 ఇంచ్ డాట్లకి 1.5 ఇంచ్ ఖర్చులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులని ఇలా ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇట్లా ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 5 ఇంచెస్ నెక్ తీసుకుంటున్నాము. 5 ఇంచెస్ నెక్ తీసుకుని ఇక్కడికి వచ్చేసరికి 3 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి బాక్స్ షేప్లో. ఇక్కడ నుంచి 2.5 నుంచి ఇలా డౌన్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా టేప్ని ఇలా పెట్టేసేసి ఇలా ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఇంకో లైన్ హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా 30 ఇంచ్ పైకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ ఇలానే కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడికి కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇది తీసేసుకుని పక్కన పెట్టేసుకుని దీని పొడవు వచ్చేసి 20 ఇంచెస్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. ఇలా 20 ఇంచెస్కి 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ కట్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్కి ఇలా 2 పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని కింద ఫ్రిల్స్కి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. 10 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసేసుకొని 10 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 4 పీసెస్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్కి 2 పీసెస్, బ్యాక్కి 2 పీసెస్ కట్ చేసుకోవాలి. షోల్డర్ కానించి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. కొంచెం మడత పెట్టుకుని కుట్టుకుంటే 6.5 వస్తుంది. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక్కొక్క హ్యాండ్కి 2 పీసెస్ జాయిన్ చేసి అటాచ్ చేసుకోవాలి. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ హ్యాండ్కి షోల్డర్ దగ్గర ఎలాస్టిక్ అటాచ్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి లైనింగ్ని ఇలా రివర్స్ వేసేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్ వేసేసుకుని కుట్టి అవుట్ సైడ్కి తిప్పుకోవాలి. ఇలా ఎడ్జ్లో కుట్టేసేసుకోవాలి. ఇలా నెక్ని ఏ షేప్లో అయితే పెట్టుకుంటామో ఆ షేప్లో పెట్టేసుకొని తిప్పేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకోవాలి. డాట్స్కి పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా డాట్స్కి ఒక కట్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా హాఫ్ ఇంచ్కి ఇలా డాట్స్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ డాట్స్ వేసేసుకోవాలి. కింద పార్ట్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసుకో ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసేసుకోవాలి.
ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ కింద స్టెప్ని కూడా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఇలా చిన్నగా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసేసుకోవాలి. వీడియో లాంగ్ అయిపోయిద్ది అని చెప్పేసి ఇలా ఆల్రెడీ ఒక స్టెప్ కుట్టేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. 2 సైడ్స్ ఇలానే కుట్టేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఇలా పెట్టేసేసుకొని ఇది పై వైపుకు ఉండాలి. ఇలా పెట్టేసేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకొని ఇలా ఎడ్జెస్ ఇలా పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ ఇలా వేసేసుకుని ఎడ్జ్లో కుట్టేసేసుకోవాలి. ఈ బార్డర్ కూడా కుట్టేసేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ రఫ్ చేసుకొని 2 సైడ్స్ ఇలానే కుట్టేసేసుకోవాలి. సైడ్ జాయింట్స్ ఇలా కలిపేసేసుకొని 2 సైడ్స్ ఇలాగే కుట్టేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని యాక్చువల్గా హ్యాండ్స్ ఇలా పెట్టాలనుకున్నాను. ఎలాస్టిక్ అటాచ్ చేసుకుని ఈ హ్యాండ్ చాలా పొట్టిగా అయిపోయింది కుట్టేసరికి. అందువల్ల గ్యాదరింగ్ ఫిల్స్ ఇచ్చేసి అటాచ్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి ఇట్లా ఈ క్లాత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. 9 ఇంచెస్ని ఇలా గ్యాదరింగ్ ఫిల్స్ పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇటువైపు కూడా తిప్పేసుకొని ఇట్లా ఇటు కూడా ఫిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఈ డ్రెస్ని ఆల్రెడీ ఒక హ్యాండ్ అటాచ్ చేసేసుకున్నాను. ఈ హ్యాండ్ తీసుకుని ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని సేమ్ ఇటు కూడా ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసేసుకోవాలి 2 సైడ్స్. ఇలా అయితే ఇలా కుట్టేసేసుకున్నాము ఫ్రాక్ని అయితే.